హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రజెంట్ సొసైటీలో మనం చూస్తున్నాం చాలా వరకు ప్రజలకి అండగా ఉండాల్సిన డిపార్ట్మెంట్లో నుంచి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క రాసలీలలు కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాలు కావచ్చు, ఈ విధమైన చర్యలు చేపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది ఒక డిపార్ట్మెంట్ నుంచనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అక్రమ సంబంధాలకి కావచ్చు, లేకపోతే అక్రమంగా చేసే పనులకి కావచ్చు, ఎందుకని ఎక్కువగా దోహదపడుతూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే గౌతమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బిగ్ టీవీ. థ్యాంక్ సో యూ. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకోవచ్చు. యా ఎస్ మేడం, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎలా తయారైందంటే ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళే, అంటే ఒక హోదాలో ఉండి ప్రజలకి చైతన్యం కలిగించాలి, వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు. సో ప్రజెంట్ గుంటూరు ఇన్సిడెంట్ తీసుకుంటే డిఐజీ కిరణ్ యొక్క రాసలీలలు నిన్నటి నుంచి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. అతను తన కూతురు వయసు ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వాళ్ళు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె యొక్క భార్య కూడా గత ఎన్నేళ్ల నుంచి, అంటే పెళ్ళైన కొన్నేళ్ల నుంచి కూడా తమ భర్తతోని ఈ విధమైన చిత్రహింసలు కావచ్చు తను ఫేస్ చేస్తున్నట్టు చెప్పడం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్నేళ్ల నుంచి ఓకే సర్వైవ్ అవుతూ ఉంటారు, భర్తతో కలిసి ఉంటారు, అప్పుడు అంటే స్టార్టింగే అలాంటి వికృత చేష్టలు చేస్తున్నప్పుడు అక్కడే అడ్డుకట్టు వేయకుండా అన్నేళ్ళు ఎందుకని సాగదీస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎందుకని మీడియా ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు తన భర్త తప్పు చేశాడని చెప్పి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ యొక్క మొత్తం సినారియోలో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఐజీ కిరణ్ అనేటువంటి వ్యక్తి పాలకొల్లో ఉండేటప్పుడు ఇద్దరు ఒక ఎల్ఐసి ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. యాక్చువల్గా ఆమె వేరే క్యాస్ట్, ఈయన ఒక దళితుడు ఈయన ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు ఎదురుగా కనిపించడం వలనో కలిసి పనిచేయటం వలనో వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడటం వలనో, వయసులో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకరికొకరు నచ్చటం వలనో, లేకపోతే ఒకరొకరు భావాలు కలవటం వలనో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈమె చెప్పిన వర్షన్ ఏంటంటే, నాకు పిల్లలు పుట్టరు అని నేను చెప్పిన తర్వాత కూడా ఈయన ఒప్పుకొని పర్వాలేదు మనం పెంచుకుందాము అని అన్నందువల్ల, నేను చెప్పినా కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన సహృదయుడే అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఒక అమ్మాయికి పిల్లలు పుట్టరని తెలిసి కూడా చేసుకున్నాడంటే రియల్గా ఆ రోజుల్లో అమ్మాయి మీద నిజంగానే లవ్ అండ్ అఫెక్షన్, వయసులో ఉన్నారు కాబట్టి ఆ యొక్క అట్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో ఆమె ఆయనకి చాలా దేవతలాగానో, లేకపోతే చాలా అందంగానో, లేకపోతే ఇంకా ఏమైనా ఇద్దరం ఎంప్లాయీసం కాబట్టి మా లైఫ్ బాగుంటుంది, ఒకరికొకళ్ళు అన్యోన్యంగా బ్రతుకుతాము అనేటువంటి నమ్మకంతో ఆయన చేసుకొని ఉండొచ్చు. ఆ టైంలో ఆయన ఇటువంటి వికృత చేష్టలు చేయాలని అనుకోకపోయి ఉండొచ్చు. తర్వాత ఈమెకి పిల్లలు పుట్టరు అని తెలిసిన విషయాన్ని వాస్తవం తనకి వెలుగులోకి, అంటే ఇంకా ఆయన మైండ్లో అది ఒకటి ఉండిపోయింది, నా భార్యకి పిల్లలు పుట్టరు. దాంతో ఏం చేశారంటే ఒక బిడ్డని పెంచుకోవడం జరిగింది, ఒక ఆడపిల్లని. ఆ తర్వాత ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాని సరోగసి ద్వారా 2009లో అనుకుంటాను ఒక అబ్బాయి పుట్టాడు అని చెప్తున్నారు. సో ఇద్దరికి ఇప్పుడు పిల్లలు ఇద్దరు పుట్టారు కాబట్టి ఇద్దరు అన్యోన్యంగా ఉండొచ్చు. అయితే ఏం జరుగుతోందంటే, ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తికి ప్రమోషన్ మీదో లేకపోతే అనుకోకుండా ఆయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో డిఐజీగా పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సడన్గా అనుకోని విధంగా ఆయనకి డబ్బు వచ్చి పడిపోయింది. డబ్బు వచ్చి పడిపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క వైవాహిక సంబంధాల్లో భార్య కొంతకాలానికి మనుషుల్ని భర్తని దూరం పెట్టడము, శరీరంలో జరిగే మార్పుల వల్ల కావచ్చు, లేకపోతే డ్యూటీ ఒత్తిడి కావచ్చు, పిల్లల్ని పెంచడం వల్ల కావచ్చు. కనకపోయినంత మాత్రాన పిల్లల్ని ఆమె పెంచకుండా ఏం లేదు. పైగా ఇంకొక విషయం మనకు తెలిసి వస్తుంది ఏంటంటే, పదే అడిగినా కూడా కిరణ్ గారు ఏం చెప్తున్నారంటే, డబ్బు కోసం కాదు నా భార్య అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళతో కలిసిపోతుంది అని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలుస్తుంది అంటే, ఎప్పుడైతే నీకు డబ్బులు ఎక్కువైపోయి, నీకు అంటే కిరణ్కి డబ్బులు ఎక్కువైపోయి నువ్వు పక్కదారులు పట్టి పెడదారులు పట్టి నువ్వు అమ్మాయిలతో ఫోటోలు దిగి అమ్మాయిలతో నువ్వు వికృత చేష్టలు చేసినటువంటి ఫోటోలు ఆవిడకి ఎప్పుడైతే పంపిస్తున్నావో ఆ నిమిషం నుంచి ఆమె మానసికంగా చాలా కృంగిపోయి ఉండొచ్చు. దాంతో ఆమెకి ఇన్ని రోజులు భర్త సహకారము, భర్త యొక్క సాన్నిధ్యము బాగుందనుకున్న మనిషి సడన్గా వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి ఉండొచ్చు, వాళ్ళ అన్నదమ్ములు గుర్తొచ్చి ఉండొచ్చు. అందుకని వాళ్ళకి దగ్గర అవుతుంది. అంత మాత్రాన నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది అందువల్ల అటువైపు వెళ్ళిపోయిందని కాదు, ఆమె మానసికంగా చాలా నలిగిపోయి ఉంటుంది.
గత 13 సంవత్సరాల నుంచి మేము ఈయనేం చెప్తున్నాడు, గత 6 సంవత్సరాల నుంచి మేము దూరంగా ఉంటున్నాము అని చెప్తున్నాడు. ఈమెమంటుందంటే గత 13 సంవత్సరాల నుంచి మేము సరిగా లేము, మా మధ్య కొంచెం గొడవలు అవుతున్నాయి. గొడవలు అవడం అంటే ఈయన చేసేటువంటి వికృత చేష్టలు నా నోటీస్కి రావడం వల్ల చాలా కంప్లైంట్స్ ఆమె పేర్లతో సహా చెప్తుంది. పలానా చోట పలానామే, పలానా చోట పలానామని పేర్లతో సహా చెప్తుంది. అంటే ఆ కిరణ్ గారికి వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆమెకు తెలియడం వల్ల ఆమె పక్కా పేర్లతో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి అని చెప్తుంది. నిజంగా ఎవిడెన్స్లు ఆధారాలు లేకపోతే, సంపాదించలేకపోయి ఉంటే ఆమె ఒక మంచి ఎడ్యుకేటెడ్ కాదని అనుకోవాలి. ఆమె కూడా మంచి జాబ్ చేస్తుంది, ఎల్ఐసిలో ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్గా చేసింది, తర్వాత కూడా ప్రమోషన్స్తో మంచి పోస్ట్లోనే ఉండుంటుంది. కాబట్టి సరైన ఆధారాలు ఉంది కాబట్టి ఈరోజు బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ఆడవాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే, నాట్ ఓన్లీ ఈ కేసు, జనరల్గా ఒక పొరపాటు జరిగినప్పుడు, ఒక మిస్టేక్ జరిగినప్పుడు చాలా లైట్గా తీసుకుంటున్నారు ఆ విషయాన్ని. అంటే మారుతాడు కదా, మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని చెప్పి కూడా మారుతారు. ఇన్ని రోజులు లేదు ఈయనకి అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చి పడిందో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. డబ్బు ఒక స్టేజ్ వరకే బాగుంటుందమ్మా, చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక బిర్యానీ తీసుకోమ్మా, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండమైన రాజుగారి రుచిలో లేకపోతే ఇంకేది గారి రుచిలో ఉంటాయి కదా. అవి మనం తినే కొద్దీ ఏమవుతుందంటే వెగట కొట్టేస్తుంది. నువ్వు ఎంతవరకు తినగలవు? ఒక బిర్యానీ బాగా ఇష్టం అనుకోండి మీకు ఒక మెను, ఆ మెను నువ్వు ఎంతవరకు తినగలవు? ఒక స్థాయి, సంతృప్తి స్థాయి అని ఒకటి ఉంటుంది. ఆ స్థాయి దాటిందనుకో వెగట కొడుతుంది, వాంతులు అయిపోతాయి, ఇంకా వేరే ఒక ఏమంటారు దాన్ని, ఒక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది కడుపులో కూడా. ఇది కూడా అంతే, డబ్బు అనేది ఒక స్టేజ్ వరకు బాగుంటుంది, ఆ స్టేజ్ దాటాక ఏం చేయాలో అర్థం కాదు. ఏ దారి పోదామా, ఏ తప్పుదారిలోకి వెళ్దామా, దీంతో మనం ఏం తెచ్చుకోగలము? భార్యనిదే తెచ్చుకోలేడు కదా, మళ్ళీ ఆల్రెడీ పెళ్ళైపోయింది, రిజిస్టర్ మ్యారేజ్ ఏదో చేసుకున్నట్టున్నాడు వీడు. సో ఇప్పుడు వేరే రిలేషన్స్కి అలవాటు పడటము, ఆ డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం రావటం వల్ల ఏమవుతుందంటే ఒక అహంకారం, నేనేమైనా చేయగలను, డబ్బుతో నేనేమైనా చేయగలను. అప్పుడు గుర్తొస్తుంది అనమాట భార్యలో ఉన్నటువంటి అవలక్షణాలు. అంతకుముందు వయసులో ఉండి పెళ్లి చేసుకున్నప్పుడు భార్యలో ఉన్నటువంటి అవలక్షణాలు గుర్తురావు, ఎందుకంటే ఆమె వయసు, ఆమె అందం ఉంటుంది. సో అప్పుడు గుర్తురాలా వీడికి, ఇతనికి డబ్బు వచ్చిన తర్వాత ఏమైందంటే, నేను ఇంతకంటే అందమైన వాళ్ళని కొనుక్కోవచ్చు, ఇంతకంటే అందమైన వాళ్ళతో నేను ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఒక వికృత చేష్ట స్టార్ట్ అయింది. ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, ఇదిగో నేను ఈ అమ్మాయితో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను చూడు అని చెప్పి ఒక సైకో అనమాట, సైకో మెంటాలిటీ అంటారు దాన్ని. భార్యకు ఆ ఫోటోలు పంపించి చూడు నేను పలానా దాంతో ఉన్నాను అంటే నువ్వు వేస్ట్ అంటే, ఆమె వేస్ట్ అన్న విషయం ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చిందా నీకు? ఫస్ట్లో ఆమె చెప్పినప్పుడు నువ్వే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఈరోజు నీకు ఆమె అవలక్షణాలు గుర్తొచ్చి నువ్వు తప్పుదారిలో తిరిగి ఒక వరస్ట్ ప్రవర్తన నువ్వు పబ్లిక్లో ప్రొజెక్ట్ చేసుకొని నీ భార్యకు పంపిస్తే నీ భార్య వాటిని బయట పెడుతుందని నీకు తెలీదా? అంటే నువ్వు కావాలని ఇంటెన్షనల్గా నువ్వు పబ్లిక్ అవ్వడానికి, నీ జీవితం పబ్లిక్ పెట్టుకోవడానికి, ఒకవేళ బయట పెడితే ఈ విధంగా అయినా సరే దూరంగా ఉంటుంది ఇలా పెడితే అంటే అందరూ ఎట్టయినా డైవర్స్ తీసుకోవడానికి ఒక ఛాన్స్. నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు డైవర్స్ తీసుకో. నేను ఆమెకు కూడా ఏం చెప్తున్నానంటే, ఇంత కష్టపడి ఇంత మానసిక క్షోభని మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. నేను ఆడవాళ్ళకి అదే చెప్తున్నాను, మగవాడి యొక్క ఆగడాల్ని భరించాల్సిన, ఒక శృతి మించినప్పుడు నువ్వు దాన్ని బేర్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు మానసికంగా నువ్వు స్ట్రాంగ్ పర్సన్, ఉమెన్ అంటున్నాను నేను. శారీరకంగా నువ్వు బలహీనరాలు కావచ్చు, మానసికంగా వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. నీ మైండ్ చేసే అద్భుతాలు నీకు తెలీదు. అలాంటి దాన్ని నువ్వు ఒక భర్త కొడితే పడి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు తిరగబడి ఒక 2 దరువేయి, నీ మీద దరువు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు దరువేయి. నిన్ను మానసికంగా హింసించినప్పుడు నువ్వు కూడా మానసికంగా హింసించు. నువ్వెందుకు వదిలేస్తున్నావు? ఇన్ని రోజులు నువ్వెందుకు బౌండ్ అవుతున్నావు? పిల్లల కోసం అంటారండి. ఎంతవరకు పిల్లలకు తెలియదా ఈ రోజుల్లో ఇంట్లో ఏం జరుగుతుందనేది? తండ్రి ఎలాంటి వాడో అందరికన్నా బయట వాళ్ళకన్నా ముందు తెలిసేది మన క్యారెక్టరు, మన మెంటాలిటీ, మన ప్రవర్తన, మనమేంటి అనేది పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళు మీరు కన్న పిల్లలు కాకపోయి ఉండొచ్చు, ప్రతి క్షణం మీతో పుట్టినప్పటి నుంచి మీతో కలిసి ఉన్న కూతురు, షీఈ్ వెరీ మెచ్యూర్డ్ గర్ల్. ఉమెన్ అంటేనే మెచ్యూర్డ్ అండి, అంతే. వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే 10 సంవత్సరాల నుంచే వాళ్ళు మెచ్యూర్ అవ్వడం అంటే ఆ మెచ్యూర్ అవ్వడం కాదు, బ్రెయిన్ మెచ్యూరిటీ పిల్లలకి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆడపిల్లలకి, మగపిల్లల కన్నా ముందు బ్రెయిన్ మెచ్యూర్ అయ్యేది ఆడపిల్లలకే. నీ ఇంట్లో ఉండే నీ కూతురికి నువ్వేంటో, నీ భర్త ఏంటో మొత్తం A to Z వాళ్ళకి తెలుసు. ఈ వయసులో వాళ్ళు ఉండాలి, పెళ్లి చేయడానికి భర్త భార్య కలిసి ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతాయనేది రాంగ్. నిన్ను ఇష్టపడి, నీ కుటుంబాన్ని ఇష్టపడి, నీ పిల్లల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కడో చోటు పుట్టే ఉంటాడు మీ అమ్మాయికి.
మీ కుటుంబాన్ని అర్థం చేసుకున్నోడే మీ ఇంట్లో అల్లుడుగా వస్తాడు, లేకపోతే మీ ఇంట్లో కోడలుగా వస్తారు. అందుకోసం మేము కలిసి ఉండాలి అని కలిసి ఉండాలనే వంక పెట్టుకొని అతను చేసేటువంటి భర్త చేసేటువంటి ఆగడాలు భరించాల్సిన అవసరం మీకు లేదు. 13 సంవత్సరాలు అతను ఇన్ని వెర్రివేషాలు వేస్తుంటే పబ్లిక్లోకి రాకుండా కంప్లైంట్ ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు? ఒకవేళ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఏమైనా భయపడి ఉండొచ్చు అంటారా? అంటే కేవలం పిల్లల విషయమనే కాకుండా ఆయన ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి. డిపార్ట్మెంట్ అయితే ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? డిపార్ట్మెంట్ ఎవరు కాపాడరండి. ఈ రోజుల్లో చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం అందరికీ సమానమే. నువ్వు తప్పు చేస్తే భరించే శక్తి నీ భార్యకు ఉండొచ్చు, సమాజం ఊరుకోదు. కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఆయన డిజిగ్నేషను, ఆయన డబ్బు అడ్డం రాదు, కొంతవరకే కాపాడుతుంది డబ్బు. నిజం ఎప్పుడైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది, నిజాయితీ ఏదో బయటకు తేలుతుంది. ఈరోజు నువ్వు అతని చేత నువ్వు పాదాల మీద కొట్టించుకొని తన్నించుకునేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ శక్తి ఏమవుతుంది? ఎదురు తిరగలేకపోతున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు రాజీ పడుతున్నావా? అంత అవసరం లేదు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత అతన్ని క్షమించాల్సిన అవసరం లేదు. చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా గవర్నమెంట్ చట్టపరమైన చర్యలు అతని మీద తీసుకోవడం జరుగుతుంది. మీది వైపు నుంచి తప్పు ఏమిటి అంటే ఇన్ని సంవత్సరాలు మీరు అతన్ని ఒబ్లైజ్ చేసుకొని సంసారం చేయాల్సినటువంటి అవసరం లేదు. అతను అంటున్నాడు నాతో 5 సంవత్సరాల నుంచి ఆమెకి రిలేషన్షిప్ లేదు అన్నప్పుడు, మరి నీకు కూడా అతనితో రిలేషన్షిప్ లేదనే అర్థమైనప్పుడు ఎందుకు అతనితో రాజీపడి ఉండటం? అదే డబ్బులు ఏమైనా ఆశిస్తుందా? అంటే పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు. డబ్బు విషయం అయితే నిజంగా అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తుందా అంటే కాదు అన్నాడు. అంటే నీతో ఎందుకు కలిసి ఉంటుంది? కేవలం ఆ బిడ్డల గురించి అయి ఉండొచ్చు. అలాంటి సహనంగా ఉన్నటువంటి మనిషిని ఇంకా హెరాస్మెంట్ చేయడము, ఇంకా అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకుని నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేసి ఆ భార్యలో ఏం తప్పుందో చూపించి డైవర్స్ ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో. అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఆమెతో దూరంగా ఉంటూ వేరే అమ్మాయిలతో నువ్వు రిలేషన్షిప్ డెవలప్ చేస్తూ పైగా అవి సాక్ష్యాధారాల కింద నువ్వు పబ్లిక్లో కూడా నువ్వు ఆ వీడియోలు బయటికి పంపిస్తూ ఇలా చేస్తే చట్టం ఎలా క్షమిస్తుంది? చట్టం క్షమిస్తుందని నేను అనుకోవడం లేదు. నిజంగా చట్టం క్షమిస్తే ఎవరు ఈ విషయంలో ఓర్చుకునేది లేదు. ఎందుకంటే ఒక బాధితురాలు లైవ్లోకి వచ్చి వీడియోలన్నీ బయట పెట్టి నా భర్త ఇలాంటి వాడు, ఇలాంటి తప్పులు చేస్తున్నాడు, అమ్మాయిల పేరుతో సహా అమ్మాయి చెప్తుంది అంటే అక్కడ నిజం లేకపోతే ఎన్ని మార్ఫింగ్ వీడియోలు ఎన్నని చేస్తారండి? మార్ఫింగ్ వీడియోలు ఎందుకు అవుతాయి? రియల్ వీడియోలు అవి. ఇవాళ అందరికీ కామన్ అయిపోయింది. ఎలాంటి వీడియోస్ లేకపోతే ఫొటోస్ బయట పెట్టినా సరే అవి మార్ఫింగ్ చేశారు, నేను లేను అక్కడ, అవి జెన్యూన్ కాదు అని చెప్పి వెంటనే ఒక అలిగేషన్ వేసేస్తూ ఉన్నారు. పైగా ఇంకొకటి ఏంటమ్మా గౌతమి, ఇది అట్రాసిటీ కేసు అంటాడు. అట్రాసిటీ కేసు ఏమని పెడతావు? నువ్వు చేసిన హెరాస్మెంట్ కంటే ఆమె హెరాస్ చేయలేదు కదా. ఈ అట్రాసిటీ కేసు అనేది ఒక రాంగ్ దానికి వాడుకోవడం, తప్పుగా ప్రతిదానికి నేను ఎస్సీని కాబట్టి లేకపోతే నేను ఎస్టీని కాబట్టి అని చెప్పి ఒక రాంగ్ ఇది పెట్టుకొని మనసులో అదే ఒక అడ్వాంటేజ్ తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దానికి సరి అయినటువంటి ఆధారాలు ఉండాలి. ఏదో గుడ్డిగా నన్ను ఇలా అనింది అంటే ఇన్ని సంవత్సరాలు మరి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు, వీడియోల మాట ఏమిటి, నువ్వు ఆమె నిర్లక్ష్యం చేసినటువంటి వైఖరి ఏమిటి? బిడ్డల సాక్ష్యం చెప్పరా? బిడ్డలు అబద్ధం చెప్తారా? 2 బిడ్డలు ఉన్నారు కదా సాక్ష్యం. 2 బిడ్డలు నీకు అగెనెస్ట్గా సాక్ష్యం డెఫినెట్గా చెప్తారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి, నేను చెప్పాను కదా ఇందాక, తల్లిదండ్రులు చేసేటువంటి యదవ పనులన్నీ కూడా ముందు పిల్లలకే తెలుస్తాయి. పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరూ రేపు పొద్దున సాక్ష్యం ఇస్తే నీ బతుకు ఏమవుతుంది? సో నువ్వు ఇప్పటికైనా పశ్చాత్తాపడి నీ భార్యకి క్షమాపణ చెప్పి ఆ వీడియోలు ఏదేమైనా క్షమాపణ చెప్పినా కూడా అతని మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి ఒక ఉపేక్ష అనేది ఉండకూడదు. అతను ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే తప్పు చేశాడు కాబట్టి శిక్షకు అర్హుడు అనేటువంటిది నా అభిప్రాయం. సో మేడం, ఫైనలీ ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు కిరణ్ ఇన్సిడెంట్ అనే కాదు, అంటే మనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్క విమెన్, పెళ్ళైన మహిళలు కావచ్చు లేకపోతే పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఇంట్లో పడుతున్న పాతలకి ఐదర్ సైలెంట్గానే ఉండిపోతున్నారు, లేకపోతే వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ అయినా తీసుకొని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఇలాంటి చర్యలకి చేపడుతూ ఉన్నారు. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక విమెన్గా ఎలా హ్యాండిల్ చేస్తే మంచిదంటారు? కేవలం సూసైడ్ లాంటిది మాత్రమే సొల్యూషన్ అని ఎంచుకోవడం కరెక్టే అంటారా? అబ్జర్వేషన్ అమ్మా, ఫస్ట్ నుంచి కూడా భర్త ప్రవర్తన ఎలా ఉంది, భర్త కూడా అంతే భార్య ప్రవర్తన ఎలా ఉంటుంది, నిజంగా ఇది కలిసి ఉంటుందా నాతో, లేకపోతే దీనిలో ఏదైనా తేడాలు ఉన్నాయా అని ఒకళ్ళనొకరు అబ్జర్వ్ చేసుకోవాలి. సమ్ ఎక్స్టెంట్ వరకు ఒకళ్ళనొకరు క్షమించుకోవాలి, నేను కాదనటంలే. కానీ ఒకళ్ళనొకరు హింసించుకొని, ఒకళ్ళనొకరు హెరాస్ చేసుకుని, ఒకళ్ళనొకరు బ్లాక్మెయిల్ చేసుకుని, ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకునేటువంటి లైఫ్ అవసరం లేదంటాను నేను. భర్త మీద నీకు అనుమానం ఉంది, ఆ అనుమానం నివృత్తి అయిన మరుక్షణం కూడా నువ్వు పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు,
ఎవరో నలుగురు పెద్దలకు చెప్పుకొని వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. కూర్చొని ఇదిగో ఇలా జరుగుతుందండి, నా భర్త వల్ల ఇలా జరుగుతోంది, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా బాధ పెడుతున్నాడు అని చెప్పినందువల్ల ఆయనకి ఈమె పట్ల ఏముందో, ఈమె ఏం తప్పులు చేస్తుందో ఆయన బయట పెట్టినందువల్ల ఇద్దరు ఎక్కడ సరి చేసుకోవాల్సిన అంశాలు ఉండి సరి చేసుకుని ముందుకు సాగడం అనేది ఒక పద్ధతి. లేదా నీ శృతి మించిపోయింది, నీ వల్ల కావడం లేదు, నేను ఆడపిల్లకి చెప్తున్నాను, శృతి మించిపోయాడు నీ భర్త, నీ కలివి కావడం లేదు, నిన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు, అలాంటి వ్యక్తితో నువ్వు కాపురం చేయాల్సిన అవసరం లేదు. బిడ్డలున్నా సరే నీ మానసిక ప్రశాంతతను కోల్పోని నీ బిడ్డల్ని ఏం సాకుతావు, ఏమి సంతరిస్తావు? ఇటు పక్కన భర్త హెరాస్మెంట్ నీకుంది, బిడ్డల్ని సరిగా చూడటం లేదని ఒక బాధ ఉంది, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక హింస జరుగుతుంది నీకు ఇంట్లో. అలాంటప్పుడు అలాంటి వ్యక్తితో నువ్వు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటూ వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంది. ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి తీరాల. ఆ బిడ్డ ఇంట్లో తల్లిదండ్రులకు వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఇలా జరుగుతోంది, నా భర్త నన్ను ఇలా బాధ పెడుతున్నాడని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా అమ్మ సర్దుకుపోవాలి, అయ్యో సంసారం చేసుకో అమ్మ, పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది, పెళ్లి కావాల్సిన తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఏమంటారు, దగ్గుతున్న తండ్రి ఉన్నాడు, లేకపోతే ముక్కుతున్న చెల్లి ఉంది, నువ్వు సర్దుకుపోమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఒక బిడ్డ కష్టం వచ్చిందని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఆదరించి ఆ బిడ్డని ఇంట్లోకి చేర్చుకొని ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత పెద్దలుగా మనకందరికీ ఉంది. అంతేగాని గుడ్డిగా నువ్వు సంసారం చేసుకో, మాకు అవమానము, మా ఇంటి గుమ్మో నువ్వు తొక్కద్దు, భర్త రాకుండా నువ్వు రావద్దు, గాడిది గుడ్డు, ఇలాంటి మాటలు మాట్లాడినందువల్ల ఏం జరుగుతుందంటే ఆ బిడ్డ, అంత కష్టంలో ఉన్న బిడ్డ ఏం జరుగుతుందంటే అయ్యో నాకెవరు లేరే, నా తల్లిదండ్రులను ఆదరించడం లేదే, సమాజంలో నా భర్త గురించి నేను చెప్పుకోలేనే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారో, ఇలాంటి మనోవేదకు గురైనటువంటి ఆడపిల్లలు సూసైడ్లు పాలవుతున్నారు. ఇటు తల్లిదండ్రులు ఆదరణ లేక, భర్త ఆదరణ లేక, సమాజాన్ని నిందిస్తుందని చెప్పి భయపడిపోయి బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఒక బాధలో వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారు. అలాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం మీద, నీ యొక్క ఎడ్యుకేషన్ మీద, నీకు ఎడ్యుకేషన్ అంటూ ఉంటే, లేకపోయినా కూడా ఎలా బ్రతకాలో నీకు సమాజమే తెలియజేస్తుంది. నువ్వు సమాజంలో నుంచి బయటకు వచ్చి నీ భర్త హెరాస్మెంట్ నుంచి నువ్వు దూరం అవుతావో అప్పుడు నీ బుర్ర పనిచేయడం మొదలెడుతుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండి నీ భర్త హెరాస్మెంట్ భరించుకుంటా ఉండి నువ్వు ఏ పని ఏ కార్యము నువ్వు చేయలేవు. ఎప్పుడు అంటున్నాను, నీకు అలివి కానప్పుడు. అదే నీకు అలివి కానప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ కూడా నీ కాళ్ళ మీద నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. అంతేగాని చూసుకుంటా బుడిబుడి దీర్ఘాలు తీసుకుంటా ముక్కు చీదుకుంటా ఉంటే నీ సమస్యలు పరిష్కారం కావు. సమాజం కూడా ఇలాంటి వ్యక్తుల్ని కాస్త ఆదరించి చూడిపోటు మాటలతో హింసించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సమస్యని ఎంపతి అంటే అవతల వైపు ఏం జరిగి ఉంటుందని ఆలోచించి ఆడపిల్లకి సపోర్ట్ చేయగలిగితే, చట్టపరమైన చర్యలు కూడా తొందరగా తీసుకోగలిగితే, డ్రాగాన్ చేయకుండా ఎక్కువ కాలం ఏం జరిగిందో ఆ కుటుంబంలో తొందరగా తెలుసుకొని ఫ్యామిలీ కోర్టులు కనుక నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోగలిగితే వాళ్ళు కొంచెం సెటిల్ అవుతారు, స్టెబిలైజ్ అవుతారు, ఈ ఆత్మహత్యల నుంచి కొంచెం దూరం అవుతారనేది నా అభిప్రాయం. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ గౌతమి. For more videos like this, subscribe Big TV channel.